భారత పౌరసత్వం చాలా పెద్ద మాట కదా. రోజూ వింటూనే ఉంటాం, కానీ ఒక్క క్షణం ఆలోచించండి. మన పౌరసత్వాన్ని ఎవరైనా సవాల్ చేస్తే అసలు ఫైనల్ డిసిజన్ తీసుకునేది ఎవరు? మన ఎమ్మెల్యేనా లేక కోర్టులా? కానే కాదు. ఈరోజు ఈ ఒక్క ప్రశ్నకు సమాధానమిచ్చే ఆర్టికల్ 11 గురించి పూర్తిగా తెలుసుకుందాం. పదండి. అసలు మనకి ఈ దేశ పౌరసత్వం ఎలా వచ్చింది ఎప్పుడన్నా ఆలోచించారా? లేదా కొత్తగా ఎవరికైనా సిటిజన్షిప్ ఇవ్వాలంటే ఆ పవర్ ఎవరి చేతిలో ఉంటుంది? మన రామయ్య లాంటి ఒక సాధారణ పౌరుడికి ఇలాంటి బోలెడు ప్రశ్నలొస్తాయి. వీటన్నిటికీ సమాధానం మన రాజ్యాంగంలోనే ఉంది. సరే, మన మొదటి సెక్షన్ రామయ్య ప్రశ్న. అసలు ఈ పౌరసత్వం కథేంటి? దీనిపై అధికారమెవరికుంది? ఈ ప్రయాణాన్ని రామయ్య కోణం నుంచే మొదలుపెడదాం. అయితే ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఒకరికి పౌరసత్వం ఇవ్వాలన్నా, ఉన్నదాన్ని మార్చాలన్నా, లేదా ఏకంగా రద్దు చేయాలన్నా ఆ ఫైనల్ పవర్ ఎవరిది? ఒక్కసారి ఆలోచించండి. సమాధానం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేనా? ఛాన్సెలర్. మరి లా అండ్ ఆర్డర్ చూసే పోలీసులకా? అస్సలు కాదు. పోని న్యాయం చెప్పే కోర్టులకైనా ఉందా? షాకింగా, వాళ్లకి కూడా ఈ అధికారం లేదు. మరెవరు? కేవలం ఒక్క భారత పార్లమెంటు మాత్రమే. అంతే, అదే ఫైనల్. రాజ్యాంగం చెప్పిన తిరుగులేని మాట ఇదే. ఇప్పుడు రెండో సెక్షన్లోకి వెళ్దాం. ఆర్టికల్ 11. తిరుగులేని అధికారం. పార్లమెంటుకు ఇంత పవర్ ఎక్కడ్నించొచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఆర్టికల్ 10కి 11కి ఉన్న తేడాను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. చూడండి, ఆర్టికల్ 10 అనేది ఒక రక్షణ కవచం లాంటిది. అంటే మనలాగా అప్పటికే సిటిజన్స్గా ఉన్నవాళ్ల హక్కులను కాపాడుతుంది. ఎవ్వరూ వచ్చి మన పౌరసత్వాన్ని తీసేలేరు. కానీ ఆర్టికల్ 11 అనేది భవిష్యత్తు గురించి. ఫ్యూచర్లో పౌరసత్వానికి సంబంధించి ఎలాంటి కొత్త రూల్స్ తీసుకురావాలన్నా ఆ పూర్తి అధికారం పార్లమెంటుకే ఇస్తుంది. ఈ రెండింటిలోనూ ఏ అధికారి, ఏ కోర్టు వేలు పెట్టలేదు. అది పాయింట్. అసలు ఇంత పెద్ద కఠినమైన అధికారం పార్లమెంటుకే ఎందుకు కట్టబెట్టారు? దీని వెనక 3 చాలా స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది జాతీయ నియంత్రణ. ఎవరు పౌరులవ్వాలి, ఎవరు అవ్వకూడదు అనేదానిపై పూర్తి కంట్రోలుండాలి. రెండోది దేశభద్రత. టెర్రరిస్టులు, క్రిమినల్స్ సిటిజన్షిప్ తీసుకోకుండా ఆపాలి కదా. ఇక మూడోది జనాభా బ్యాలెన్స్. ఎందుకంటే పౌరసత్వం వస్తే ఓటు హక్కు, ప్రభుత్వ పథకాలు అన్నీ వస్తాయి. కాబట్టి ఆ కంట్రోల్ పార్లమెంట్ చేతిలోనే ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు మనం మూడో సెక్షన్ 1955 చట్టం. ఆర్టికల్ 11 పార్లమెంట్కి పవర్ ఇచ్చింది సరే, మరి ఆ పవర్ని ఉపయోగించి వాళ్ళేం చేశారు? ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అదే మన పౌరసత్వానికి ఒక రూల్ బుక్ లాంటిది. దాని కదేంటో చూద్దాం. సో సింపుల్గా చెప్పాలంటే ఆర్టికల్ 11 అనేది పవర్ ఇచ్చే ఒక స్విచ్ లాంటిది. ఆ స్విచ్ ఆన్ చేశాక వచ్చిన చట్టమే ఈ పౌరసత్వ చట్టం 1955. ఇదే మన ఫైనల్ రూల్ బుక్. సిటిజన్షిప్కి సంబంధించి ఏ డౌట్ వచ్చినా సమాధానం ఈ పుస్తకంలోనే దొరుకుతుంది. ఈ చట్టం ప్రకారం మన దేశ పౌరసత్వం పొందడానికి 5 దారులున్నాయి. 1 పుట్టుకతో, 2 వంశపారంపర్యంగా అంటే మన తల్లిదండ్రుల ద్వారా. ఇవి 2 మనకు తెలిసిందే. ఇక మూడోది రిజిస్ట్రేషన్ ద్వారా. 4ఓది న్యాచురలైజేషన్ అంటే కొన్ని సంవత్సరాలిక్కడ నివసించి మన పద్ధతులకు అలవాటుపడి పౌరసత్వం పొందడం. చివరిగా 5ఓది సిక్కింలాగా ఏదైనా కొత్త ప్రాంతం మన దేశంలో కలిస్తే అక్కడి ప్రజలందరికీ ఆటోమేటిక్గా పౌరసత్వం వచ్చేస్తుంది. అయితే ఈ చట్టం కేవలం రూల్స్ చెప్పి ఊరుకోదు. దీనికి 2 ముఖాలున్నాయి. మంచివాళ్లకి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అదే చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తే శిక్షించే ఖడ్గంలా కూడా మారుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మన రామయ్య దగ్గరికి ఎవరైనా వచ్చి, ఏయ్ నువ్వు ఈ దేశ పౌరుడివి కాదు అని అబద్ధాలు చెప్తే, బెదిరిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? చట్టం మన రామయ్యను ఎలా కాపాడుతుంది? ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. చూడండి, చట్టం మనకి ఒక క్లియర్ యాక్షన్ ప్లాన్ ఇచ్చింది. స్టెప్ 1, ఎవరైనా తప్పుడు ఆరోపణ చేస్తే వెంటనే వీడియో ప్రూఫ్ రికార్డ్ చెయ్యాలి. స్టెప్ 2, కొత్త బిఎన్ఎస్ చట్టాల ప్రకారం వాళ్లమీద ఎఫ్ఐఆర్ ఫైల్ చెయ్యాలి. స్టెప్ 3, కలెక్టర్ లేదా ఎస్పీ లాంటి పై అధికారులకి కూడా కంప్లైంట్ ఇవ్వాలి. ఇవేమీ పని చెయ్యకపోతే ఫైనల్ స్టెప్, నేరుగా హైకోర్టులో రిట్ పిటిషన్ వేయొచ్చు. నా ఆర్టికల్ 10, 11 హక్కులకు భంగం కలుగుతోంది, నన్ను కాపాడండి అని కోర్టుని అడగొచ్చు. ఇప్పటిదాకా నాణ్యానికి ఒకవైపే చూసాం. ఇప్పుడు రెండో వైపు చూద్దాం. ఒకవేళ మన రామయ్యే తప్పు చేస్తే
పౌరసత్వం విషయంలో అబద్ధాలు చెప్తే, చట్టాన్ని మిస్యూజ్ చేస్తే అప్పుడెదురయ్యే పరిణామాలు చాలా చాలా సీరియస్గా ఉంటాయి. ఇక్కడ పాత ఐపీసీకి కొత్త బిఎన్ఎస్కి మధ్య శిక్షల్లో తేడా చూడండి. ఫేక్ సిటిజన్షిప్ క్లెయిమ్స్ చేస్తే శిక్ష 5 ఏళ్ల వరకు పెరిగింది. అదే నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తే లేదా బెదిరింపులకు పాల్పడితే ఏకంగా 7 ఏళ్ల జైలు శిక్ష. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కొత్త భారతీయ న్యాయ సంహిత ఈ నేరాలను ఎంత సీరియస్గా తీసుకుంటుందో. సరే, ఇదంతా విన్న తర్వాత మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క నిజమేంటి? ఈ మొత్తం కథకి సారాంశం, ఆర్టికల్ 11 చెప్పే ఫైనల్ వర్డ్ ఇదే. రామయ్య, ఈ మాటను మనస్సులో బలంగా ముద్రించుకోవాలి. పౌరసత్వం ఎవరికివ్వాలి, ఎవరికివ్వకూడదు అని నిర్ణయించేది ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ పని, అంతే. ఊరులో మొనగాడు కాదు, ఏ అధికారి కాదు, ఏ డిపార్ట్మెంట్ కాదు, ఎవ్వరూ ఇందులో జోక్యం చేసుకోలేరు. ఇదే ఆర్టికల్ 11 చెప్పే ఫైనల్ అండ్ అబ్సల్యూట్ ట్రూత్.